మీడియాలో మీరు ఏమైనా చెప్పండి, రాజకీయంగా మీరు ఎన్నైనా ఎదురుదాడులు చేయండి, ఆరోపణలు గుప్పించండి, కానీ మేము మాత్రం జగన్ వైపు ఉన్నాం, వైసీపీతో ఉన్నాం అని ప్రకాశం జిల్లాలో జనం చెప్పడానికి ప్రయత్నించారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిజానికి ఈ జనం మొబిలైజ్ చేస్తే వచ్చారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మొబిలైజ్ చేసే నాథుడు లేడు, మొబిలైజ్ చేయాల్సిన పరిస్థితి అంతకన్నా లేదు. బహుశా ఉన్నాయి అనుకుంటే కనుక రెండే పరిస్థితులు: పొగాకు రైతుల ఆందోళన, దిక్కుతోచిన పరిస్థితి ఉండటము, దైన్యమైన స్థితి అనేది మొదటిదైతే, రెండోది ఏకపక్ష రాజకీయాలు చేస్తే, అదే పనిగా ముట్టడి ప్రయత్నాలు చేస్తే, ఒంటరిని చేసే ప్రయత్నాలు చేస్తే గనక ఆ ప్రయత్నాలు ఫలించకపోగా జనాన్ని ఏకం చేయడానికి అలాంటి పరిస్థితులు ఇగ్నిషన్ లాగా పనిచేస్తాయి అనే విషయాన్ని ఈ ప్రకాశం జిల్లా జన ఉత్సాహం ప్రూవ్ చేస్తున్నట్టుగా ఉంది. కూటమి ఒక కాషన్లా తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే 11 సీట్లకు పడి రాజకీయంగా డీలా పడి, పైగా మనం ఇంత ఒత్తిడి పెట్టి ఆరోపణలు చేసి అన్ని వైపుల నుంచి దిగ్బంధించేందుకు అటెంప్ట్ చేస్తూ ఉన్నా కానీ జగన్ కోసం, వైసీపీ కోసం ఇంతమంది జనం సంవత్సరంలోనే వస్తున్నారు అని అంటే 2-3 ఏళ్లకి పరిస్థితి ఎంత ఉధృతం కావచ్చు. ఈ విషయాన్ని విజ్ఞత ఉన్న రాజకీయము, ఆలోచన ఉన్న నాయకత్వాలు ఖచ్చితంగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా రాజకీయ వ్యూహాల్ని సవరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగత రాజకీయాలు, వెంజన్స్ అనేవి ఆ క్షణానికి మనకి ఉత్సాహాన్ని ఇవ్వచ్చేమో కానీ రాజకీయాన్ని అనూహ్యంగా మార్చడానికి, మన ప్రత్యర్థిని ఊహించనంత బలపరచడానికి కారణం కూడా అవుతాయి. ఈ విషయాన్ని తెలుసుకోవడం అనేది ఏపీ పాలిటిక్స్లో నీడ్ ఆఫ్ ద అవర్.